నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను శాంతి. ముందుగా ముఖ్యాంశాలు. మహాత్మా గాంధీ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమన్న రాష్ట్రపతి. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద 12 అడుగుల గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ద్రౌపది ముర్ము. మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రపంచం ప్రగతి సాధించలేదన్న ఉపరాష్ట్రపతి. జైపూర్లో మహారాణి కళాశాల విద్యార్థులతో సమాజ నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం అంశంపై ముచ్చటించిన జగదీప్ ధన్కడ్. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో ప్రధానమంత్రి భేటీ. నూతన విద్యా విధానంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్న నరేంద్ర మోదీ. విశాఖలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ను ప్రారంభించిన కేంద్ర పోర్టుల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్. దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రధాని అవిరళ కృషి చేస్తున్నారని వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా పొన్నవరంలో నా మట్టి నా దేశం కార్యక్రమం. మట్టిని సేకరించిన కేంద్ర పూర్వ మంత్రి సుజనా చౌదరి. జాతీయ భావంతోనే మట్టిని సేకరిస్తున్నామన్న బీజేపీ నేత. వార్తల్లోని వివరాలు. మహాత్మా గాంధీ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కొత్త ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద గాంధీ దర్శన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్ముని విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యం, అహింసా మార్గంలో ప్రపంచాన్ని ఎలా జయించవచ్చో చూపించారన్నారు. నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, బరాక్ ఒబామా వంటి గొప్ప నేతలకు గాంధీ ఆదర్శంగా నిలిచారన్నారు. అహింస, ఆత్మనిర్భరత, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి వాటిని గాంధీ కలలుగన్నారన్నారు. यही वजह है कि उनकी प्रतिमाएं विश्व के अनेक देशों में स्थापित है। उनको जानने और मानने वाले लोग दुनिया भर में फैले हुए हैं। दक्षिण अफ्रीका के पूर्व राष्ट्रपति नेल्सन मंडेला से लेकर नागरिक अधिकारों के पैरोकार मार्टिन लूथर किंग जूनियर और अमेरिका के पूर्व राष्ट्रपति बराक ओबामा तक ने गांधी जी के द्वारा दिखाए गए सत्य और अहिंसा के मार्ग को विश्व कल्याण के मार्ग माना। बापू के आदर्शों और मूल्यों शाश्वत थे। उनके दिखाए रास्ते पर चलकर आज भी विश्व शांति के लक्ष्य को प्राप्त किया जा सकता है। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी गांधी जी के आदर्शों को आत्मसात करते हुए भारत को विकास के पथ पर आगे बढ़ा रहे हैं। वर्ष 2014 में गांधी जयंती के दिन स्वच्छ भारत अभियान की शुरुआत की गई थी। ये बापू के स्वच्छ भारत के सपने को पूरा करने की दिशा में एक परिवर्तनकारी कदम था। गांधी जी के आत्मनिर्भरता के विचार के प्रेरणा लेकर भारत को आत्मनिर्भर बनाने की दिशा में अनवरत प्रयास किए जा रहे हैं। మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రపంచం ప్రగతిని సాధించలేదని, సమాజంలో అభివృద్ది జరగాలన్నా, సంతోషంగా మనుగడ సాగించాలన్నా మహిళల పాత్ర కీలకమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అన్నారు. జైపూర్లోని మహారాణి కళాశాలలో సమాజ నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఆయన సంభాషించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ మహిళల శక్తి అపారమైందని, లోక్సభలో 78 మంది మహిళలు మంత్రులుగా ఉన్నారని, దేశ ఆర్థిక మంత్రిగా కూడా ఒక మహిళ సారథ్యం వహిస్తున్నారన్నారు. Cannot make progress unless you contribute. The world cannot be a place of happiness, satisfaction and growth unless you contribute. 2019 का लोकसभा चुनाव अपने आप में एक कीर्तिमान बताता है। पहली लोकसभा में 78 विमेन चुनकर आई और नतीजा हमारे देश की वित्त मंत्री निर्मला सीतारमन, अ ब्रिलियंट फाइनेंस मिनिस्टर, अनेक महिला मंत्रीगण है। ये बदलते हुए भारत की तस्वीर नहीं है, ये वो भारत है जो इस ताकत के आधार पर दुनिया को बदलेगा और दुनिया को निश्चित रूप से बदलेगा। రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పాల్గొన్నారు. ప్రధాని ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ నూతన విద్యా విధానం అమలులో ఉపాధ్యాయులు ప్రధాన భూమికను పోషిస్తున్నారన్నారు. పలు అంశాలపై మోదీ వారితో ముచ్చటించారు. దేశ ప్రగతికి అనుకూలమైన పరిశోధనల వైపు విద్యార్థులను ప్రోత్సహించేలా విద్యా విధానం ఉండాలని మోదీ సూచించారు.
విశాఖ పోర్టు ఆధునీకరణలో భాగంగా చేపట్టిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ను కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖల మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఈరోజు ప్రారంభించారు. విశాఖ పోర్టును సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ది చేస్తున్నామని, ఆధునీకరణ, యాంత్రీకరణతో మెరుగుపరుస్తున్నామని మంత్రి వెల్లడించారు. విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మరో కేంద్ర మంత్రి శ్రీపాద యశో నాయక్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్బానంద్ సోనోవాల్ మాట్లాడుతూ దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవిరళ కృషి చేస్తున్నారన్నారు. లక్షలాది కోట్ల రూపాయలతో దేశంలో పోర్టులను సాగరమాల పథకం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తున్నారని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉన్న భారత్ ప్రగతిలో విశాఖకు స్థానం ఉందన్నారు. One of the most lucrative ports, one of the world-class level ports. So to that extent, the future vision has been planned, and today 4 facilities are being incorporated, like international cruise terminal building, then oil berth, then world-class car parking terminal, then coverage storage. So these are the 4 projects which has been completed and inaugurated today. And this has been happening because of our Honorable Prime Minister's inspiration, his support, his vision, his dynamic leadership, and with the support of the people of Visakhapatnam and people of Andhra Pradesh. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ ప్రపంచంలోనే నైపుణ్య కేంద్రంగా రూపొందిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఎడ్యుకేషన్ టు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పై విద్యా మంత్రిత్వ శాఖ, నైపుణ్యాభివృద్ది శాఖ, మెటా సంస్థతో 3 సంవత్సరాలకు భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశాన్ని ప్రపంచానికి నైపుణ్య రాజధానిగా నిలపడంలో ప్రధాని మోదీ చొరవకు నిదర్శనమన్నారు. ఈ ఎడ్యుకేషన్ టు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విధానం విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడంలో తోడ్పడుతుందన్నారు. 21st सेंचुरी की जो स्किल्स की आवश्यकता है हमारे देश में केवल नहीं दुनिया की जो स्किल रिक्वायरमेंट है उस हिसाब से भारत की अमृत पीढ़ी को तैयार करना यह भारत सरकार की प्राथमिकता में है. इसीलिए आज टेक्नोलॉजी कंपनी मेटा के साथ निस्बत जो स्किल डेवलपमेंट डिपार्टमेंट की एक इंस्टीट्यूशन है वो एंटरप्रेन्योरशिप की एक कोर्स लेके टाई अप किया, एमओयू किया. सीबीएसई में जुड़े हुए स्कूल्स के साथ मेटा की एंगेजमेंट बढ़े, स्कूल बच्चों को AR, VR, AI उसकी कैपेसिटी बढ़े, इमर्सिव टेक्नोलॉजी की नॉलेज बढ़े, इसकी एक एमओयू हुई. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి తీవ్రంగా ఖండించారు. హిందూ సనాతన ధర్మం డెంగీ, మలేరియా కంటే ప్రమాదకరమంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. విపక్ష పార్టీలు ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఈ తరహా వ్యాఖ్యలు ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. విపక్ష పార్టీలకు ఇండియా అనే పేరు పెట్టుకునే హక్కు ఉందా అని దగ్గుపాటి పురంధరేశ్వరి ప్రశ్నించారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. విపక్ష పార్టీలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడి ఇండియా నామకరణం చేసుకున్నటువంటి సందర్భంలో ఇది వారి ఓట్ బ్యాంక్ రాజకీయాలకి నిదర్శనంగా ప్రజలందరూ కూడా గమనించాలి. నిజంగా ఇండియా అని పేరు పెట్టుకునే నైతిక హక్కు వారికి ఉన్నదా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. 2010వ సంవత్సరంలో రాహుల్ గాంధీ గారు హిందూ సంస్థలు లష్కరే తైబా కంటే ప్రమాదకరం అని చెప్పి వారు వ్యాఖ్యానించడం జరిగింది. ఇది ఒక రకంగా చూసినట్లయితే మన వారసత్వంపై వారు చేసినటువంటి దాడిగా మనం పరిగణించాలి. అదేవిధంగా నిన్న చిదంబరం గారి కుమారుడు కార్తిక్ చిదంబరం ఉదయనిధిని సమర్థిస్తూ సమాజానికి కులం అనేది ప్రమాదకరం అని చెప్పి వారు వ్యాఖ్యానించడం అన్నది వారి అవగాహన రాహిత్యానికి ఇది నిదర్శనంగా మనం అందరం పరిగణించాలి. ఎందుకంటే హిందూ సనాతన ధర్మం అన్నది ఒక జీవన విధానం, ఒక ధర్మం అనేటువంటి కనీస అవగాహన లేకుండా వారు ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది దీనిని భారతీయ జనతా పార్టీ మరి నిన్న ఉదయనిధి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేదా వారిని సమర్థిస్తూ ఇండియా కూటమి నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, దీనిని తీవ్రంగా ఖండిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా అర్హులందరికీ అందుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని మండలాల్లో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నిమ్మాడ జంక్షన్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రజలందరి ప్రభుత్వం ఇది అని, అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కొత్త విధానాన్ని ఇస్తున్నాం. ఇది ఓట్లు వచ్చే పని కాదు, బయటికి కనిపించే పని కాదు. కానీ ఈ పని జగన్మోహన్ రెడ్డి చేపట్టాడు. ఇతను నిజంగా ప్రజల పట్ల ప్రేమ కలిగినటువంటి వాడా, వ్యవస్థ పట్ల ప్రేమ కలిగినటువంటి వాడా, ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలనే తపన కలిగినోడా, కాకపోతే పిచ్చోడా? చంద్రబాబు అంటుంటాడు ఇతన సైకో, పిచ్చోడు. అది చూసాం తప్పలు కొడుతుంటారు టీడీపీ కార్యకర్తలు. నిజమా ఇది? ఇప్పుడే ఇద్దరు పిల్లలు మాట్లాడారు, మన పిల్లలే చూశారు కదా. 4 సంవత్సరాల్లో ఈ పిల్లలు ఎలా తయారయ్యారు? ఆ పిల్లలు ఓటేస్తారనే సాక్స్ ఇచ్చి, బూట్ ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, బట్టలు ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, మంచి ఫర్నిచర్ పెట్టి, స్కూల్ బిల్డింగ్ కట్టి, మంచి భోజనం పెట్టి, మంచి టీచర్లను ఇచ్చి, టాయిలెట్స్ కట్టించి, వాడికి కంప్యూటర్ ఇచ్చి, ఒక ధనవంతుడి పిల్లడితో సరి సమానంగా నువ్వు చదవాలి అనేటటువంటి పిల్లడు వయసు ఈవేళ 10 సంవత్సరాలు అయితే రేపు 6 మాసాల్లో ఎలక్షన్ వస్తాడు, ఓటేస్తాడనే. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు వర్చువల్ గా పంపారు. 24 గంటల్లోగా సమస్యలను పరిష్కరించి ఆ సమాచారాన్ని అర్జీదారునిగా అందించమని సూచించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సతీష్ దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లా ప్రజలకు ఆయుష్మాన్ భారత్ గుర్తింపు కార్డులను 38% పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగైన వైద్య సేవలను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు అందిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన అన్ని సదుపాయాలకి, తర్వాత సేవలకి, గ్రీవెన్సెస్ అన్నిటికీ నేను కోఆర్డినేట్ చేసుకుని మీ అందరికీ సర్వీస్ అందిస్తాను. అట్లాగే ప్రభుత్వ సంస్థల్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లోని ఆరోగ్యశ్రీ కేసెస్ పెంచడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాము. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని పోలిస్తే ప్రస్తుతం మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కొద్దిగా తక్కువగానే ఉంది. ఆ నెంబర్ మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రస్తుతం మన ప్రభుత్వం సదుపాయాలు పెంచడం, మంచి వసతులు కల్పించడం, డాక్టర్స్ని ఇంక్రీజ్ చేసి మంచి మంచి స్పెషాలిటీస్ని మనకి అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి సర్వీసెస్ ఇంకా మెరుగ్గా మనము గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే అందించాలనే ఉద్దేశం మీద ఆ నెంబర్ పెంచడానికి, పేషెంట్స్ అందరినీ మన గవర్నమెంట్ హాస్పిటల్స్కి మొబిలైజ్ చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాము. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కలెక్టరేట్ స్పందన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో మెడికల్ సీట్ల కేటాయింపుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ సీట్ల కేటాయింపులో మేనేజ్మెంట్ కోటా విధానాన్ని ప్రవేశపెట్టి వైసీపీ అక్రమార్జనకు పాల్పడుతున్నారన్నారు. దీనివల్ల బీసీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. లేదా ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు, మీకు అసలు ఏదన్నా సబ్జెక్ట్ తెలుసా? ఇది ఎవరో ఎక్కడో వాళ్ళ మీద రైడ్ చేస్తే దాన్ని తీసుకుని మీరు చంద్రబాబు నాయుడు గారు అవినీతి అవినీతి అని మాట్లాడుతూ ఉన్నారంటే ఎందుకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఇవాళ మిమ్మల్ని సిబిఐ ప్రూవ్ చేసింది మీ జగన్మోహన్ రెడ్డి ఒక దొంగని, కోర్టులు చెప్పినాయి మీ జగన్మోహన్ రెడ్డి ఒక దొంగని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఒక దొంగని. ఇవాళ వాళ్ళు ఏం చేశారు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. దానికి ఇవ్వాల్సినటువంటి రాజకీయ పార్టీగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు మేము చేస్తాం. ఇదేదో అవినీతి అవినీతి చూపించండి, ఎక్కడ అవినీతి చేసాం? మీకులాగా ఇసుకలు అమ్ముకున్నామా? లేకపోతే మీకులాగా సూట్ కేసు కంపెనీలు పెట్టుకుని దోచుకున్నామా? లేకపోతే అక్రమ మద్యం పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నామా? ఇవాళ ఒక రాజకీయ పార్టీ ఆరోపణలు, అసత్యపు ఆరోపణ చేస్తారు. ఏదైతే ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నోటీస్కి దానికి ఏ రకంగా మేము సమాధానం చెప్పాలో దాని నిర్ణయాలు ఉంటాయి. దశాబ్దాల తరబడి సంస్కరణలకు నోచుకుని విద్యా విధానాన్ని కేంద్రం తాజాగా రూపొందించిన నూతన విద్యా విధానం ప్రక్షాళన చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ ఓమన్ అంబాసిడర్ గాను, ఎకనామిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సీనియర్ అడ్వైజర్ గా బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ చైర్మన్ డాక్టర్ త్రిగుణాయత్ అనిల్ కుమార్ అమరావతిలో దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ నాసా వంటి పలు సంస్థలు విజయ పదంలో పయనించడానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పాశ్చాత్య దేశాలు ఎన్నో దశాబ్దాల నుంచి అవలంబిస్తున్న
చేస్తున్న ఈ విధానాన్ని అనుసరించడంలో మనం ఎంతో వెనుకబడి ఉన్నా ఇప్పటికైనా అనుసరించడం ఎంతో ఆనందకరమని ఆయన అన్నారు. Times in India, there was a much greater emphasis on rote learning and all. But today it is more practical oriented, more skill oriented. There are programs which are on, cross fertilization of various programs. Commerce, you can take economics, you can take physics or some mathematics or something like that. So that is quite possible. This is what has existed in the Western countries for a very long time. So it is very easy to correlate and grow further. I can tell you, I was in MIT 90s, I'm not talking of now, but 30 years ago. And when I visited MIT, which is the best technology, Massachusetts Institute of Technology is supposed to be the best in the world, and then the professors told me that we had many IIT students. And they said, we wonder why these IIT students are coming here. They are as good, if not better. విజయనగరం జిల్లాలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎం దీపిక ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 26 అర్జీలను స్వీకరించిన ఆమె వారం రోజుల్లో వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ పథకాన్ని గ్రామ పంచాయతీలు 100% వినియోగించుకోవాలని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం ముద్దాడపేట, పీర్ సాహిబ్పేట, కలివరం, తొమ్మయ్యపేట గ్రామాల్లో జలజీవన్ మిషన్ పథకం కింద మంజూరైన తాగునీటి పనులను ఆయన ప్రారంభించడంతో పాటు మరికొన్ని గ్రామాల్లో శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా శాసనసభాపతి మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. వలస నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చలువుతో వారి ఆశీస్సులతో ఇంటింటికి కుళాయి మంచినీటి సదుపాయం కోసమని చెప్పి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. వాజ్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఇంకెలాంటి గొప్ప కార్యక్రమాలు చేసే నాయకత్వం ఇంకోటి ఉందని నేను అనుకోవట్లేదు. ఇవాళ దేశంలోనే అత్యంత ఆదర్శవంతమైనటువంటి పాలన సాగిస్తూ ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఇంటికి సాగునీరు అందించాలన్నటువంటి తపన తాపత్రయంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు టేకప్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పొన్నవరంలో నా మట్టి నా దేశం కార్యక్రమంలో కేంద్ర పూర్వ మంత్రి సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కన్వీనర్ వేటుకూరి సూర్యనారాయణరాజు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ బీజేపీ జాతీయ భావంతోనే మట్టిని సేకరిస్తోందన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తితో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. తరతరాలుగా ప్రజల్లో నాటుకుపోయిన వలసవాద మనస్తత్వ ఆలోచనల్ని తొలగించి భారత్ను విశ్వ గురువుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. Pick up the slogan saying that my land, my country. Thereby, because of my land, as a symbolic reason, we have taken the mud of every village and we are collecting that and see that proper blessings we get our country. So accordingly, we are also have taken certain commitments. So we are making every village person to think about how to become the powerful and productive nation in the world by the end of the centenary of independence. That will be 2047. So many of us may not be there by then. It is a roadmap what our Honorable Prime Minister have given. So accordingly, every person should think first is the nation, then is your village, then yourself. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి 352వ ఆరాధనోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా పోలీస్ అతిథి గృహమునకు చేరుకున్న జవహర్ రెడ్డికి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, డీఐజీ సెంథిల్ కుమార్, జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జవహర్ రెడ్డి గ్రామదేవత మంచాలమ్మ శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనంకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ నెల 9-10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న G20 సమ్మిట్ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు వాటి పరిష్కారాల దిశగా ఉంటుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఢిల్లీలో డీడీ డైలాగ్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సుస్థిరాభివృద్ధి, వనరుల కల్పన, సాంకేతిక రంగంలో అవకాశాలు మెరుగుపరుచుకోవడంపై సభ్య దేశాలు చర్చించనున్నాయన్నారు. G20 ఫోరంలో ఆఫ్రికన్ యూనియన్ను సభ్యదేశంగా చేర్చడంపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. Larger universe of problems. What are the priorities? And we have focused on the priorities using the concept of Global South. That the key priorities today in the world are sustainable development growth. How do you maintain it? How do you ensure it doesn't regress? How do you today ensure the resources for green development? How do you ensure that there is the digital opportunities are not missed by many countries? So you make, in a sense, a key set of issues. Understand today how critical the global situation is, how many parts, how many regions of the world are actually looking towards the G20. Yes. And the fact that we did the Voice of Global South Summit, consulted 125 countries, are putting their issues on the table because they are physically not there at the table. The fact that we have taken the lead in advocating the permanent membership of the African Union in the G20. భారతదేశం కళా సంస్కృతి, సంప్రదాయం, సాహిత్య వారసత్వాన్ని కొనసాగిస్తూనే డిజిటల్ పేమెంట్, స్టార్టప్ ఎకోసిస్టమ్లలో ప్రపంచానికి మార్గదర్శకంగా ఉందని సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఢిల్లీలో డీడీ డైలాగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత, సుస్థిరాభివృద్ధి దిశగా నూతన విధానాలను దేశం అనుసరిస్తుందన్నారు. సాంకేతిక రంగంలో నూతన విప్లవాత్మకమైన ఆవిష్కరణలకు దేశం కేంద్రంగా మారిందన్నారు. దేశం మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రధాని ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదాన్ని తీసుకొచ్చారని, వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు దీనిపై చర్చలు జరపాలన్నారు. डिजिटल पेमेंट्स के लिए जाना जाता है, स्टार्टअप इकोसिस्टम के लिए जाना जाता है, डिजिटल करेंसी के ऊपर जो आरबीआई काम करी उसके लिए, और सस्टेनेबल डेवलपमेंट गोल्स पे हमने जो अब तक काम किया है, प्रो पुअर पॉलिसीज जो हमने लेकर आए हैं, और वुमेन लेड डेवलपमेंट, ये बहुत सारे एरियाज है जहां पे भारत बहुत कुछ दिखा सकता है और बहुत कुछ दुनिया के साथ साझा कर सकता है. वन नेशन वन इलेक्शन, क्या सारा साल देश चुनाव ही लड़ता रहे 5-5 महीने तक? एक साल में 5-5 चुनाव आते हैं जी. आपका आधा समय केवल चुनाव लड़ने में चले जाता है, टैक्स पेयर का पैसा उसमें चले जाता है. अगर मोदी जी देश का पैसा बचाना चाहते हैं, समय बचाना चाहते हैं और देश के सामने एक ऐसी व्यवस्था रखना चाहते हैं वन नेशन वन इलेक्शन की, तो क्या बुराई है? चर्चा तो करे विपक्ष. ये विरोध करते थे वन नेशन वन टैक्स का. आज देखिए, जो 90,000 करोड़ मुश्किल से टैक्स इकट्ठा होता था, आज 1,60,000 करोड़ रुपए महीने का टैक्स इकट्ठा होता है. इसी तरह से वन अर्थ, वन फैमिली, वन फ्यूचर, ये G20 प्रेजेंस, इसकी आलोचना करते हैं, लेकिन हम उसमें आगे बढ़े. अब यहां पर भी वन नेशन वन इलेक्शन, ये उस दिशा में ही है कि एक समय चुनाव हो, फिर केवल अगले 5 साल काम 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 किया जाए, विकास 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 किया जाए. రాజస్థాన్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాజస్థాన్లోని జైసల్మేర్లో నిర్వహించిన బీజేపీ పరివర్తన్ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ హయాంలో పేదరికం నిర్మూలనకు పెద్దపీట వేశామని, మోదీ నాయకత్వంలో దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని నీతి ఆయోగ్ నివేదిక ఇచ్చిందన్నారు. లా అండ్ ఆర్డర్లో తమ ప్రభుత్వం కంకణబద్దులై ఉందని, దీనిపై ఎక్కడన్నా ఎప్పుడన్నా చర్చకు సిద్దమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసను అదుపు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ఈ ప్రభుత్వానికి స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. सनातन धर्म जात पात और मजहब के आधार पर यह भेदभाव पैदा करने वाला धर्म है मेरे बहनों भाई. सनातन धर्म ऐसा है जो यह संदेश देता है वसुधैव कुटुंबकम का. सनातन धर्म यह संदेश देता है यद पिंडे तद ब्रह्मांडे, जो पिंड में है वही ब्रह्मांड में है, जो जड़ में है वही चेतन में है, जो छोटे में है वही बड़े में है, जो मेरे में है वही तेरे में है. यह संदेश देने वाला यदि कोई धर्म है तो वह सनातन धर्म है. भाई राजस्थान जैसे राज्य की कानून और व्यवस्था की स्थिति कैसे इतनी बदतर हो सकती है, यह बात मेरी समझ में नहीं आ रही है. लोगों ने मुझे कई घटनाओं की जो चर्चा की, सचमुच मेरे कान खड़े हो गए.
56 महीने में 10 लाख से अधिक मुकदमे हो चुके हैं दर्ज, और उसमें से 7,650 से अधिक निर्दोष नागरिकों की हत्या हो चुकी है इस कांग्रेस की हुकूमत में राजस्थान में। मैं समझता हूं कि हिंदुस्तान के किसी भी राज्य में इस प्रकार के हालात देखने को नहीं मिलेंगे। 2 लाख से अधिक मुकदमे दर्ज, जिसमें 31,000 मुकदमे केवल महिला दुष्कर्म के, छोटी बच्चियों के साथ दुष्कर्म के हुए। ఓటు బ్యాంకు రాజకీయాల కోసం భారత సనాతన ధర్మాన్ని అవమానిస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలన్నారు. సనాతన ధర్మాన్ని నాశనం చేసేలా ఉన్న ఈ వ్యాఖ్యలు ఓట్ల కోసం చేసినవేనని స్పష్టమవుతుందన్నారు. सनातन धर्म के खिलाफ अपनी की गई बहुत ही बेशर्मी भरी टिप्पणी को दोबारा दोहराया है और उनके साथ कार्तिक चिदम्बरम साहब के पुत्र जो भ्रष्टाचार के आरोप में गंभीर ट्रायल फेस कर रहे हैं वो भी हैं और वो भी कह रहे हैं सही है। ये स्पष्ट है कि वोट बैंक की राजनीति के लिए ये जो घमंडिया संगठन का जमावड़ा है, ये हिंदू चिंतन, हिंदू सोच, हिंदू धर्म का विरोध भी रहा है। सनातन को समाप्त करने की धृष्टता इस देश के इस्लामिक कालखंड में बहुत हुई। औरंगजेब ने बहुत मंदिरों को तोड़े, न सनातन की बुनियाद हिली, न सनातन की मजबूती हिली। मिशनरी और उनके प्रोत्साहन करने वाले औपनिवेशिक अंग्रेजों ने भी सनातन को कमजोर करने की बहुत कोशिश की, खुद देश छोड़कर चले गए। और देखिए विडंबना कि आज सनातन धर्म का एक अनुपालक इंग्लैंड का प्रधानमंत्री है। శని ఆదివారాల్లో ఢిల్లీలో జరగనున్న G20 సమ్మిట్ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ సంస్థలు, పౌర సంస్థలు, భద్రతా సంస్థల వరకు ఈ గ్లోబల్ ఈవెంట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశం జరిగే ప్రదేశం, పరిసర ప్రాంతాల్లో విగ్రహాలు, పౌరాణిక చిత్రాలు, ఫౌంటైన్లపై కుడ్య చిత్రాలు, సభ్య దేశాల జాతీయ జంతువుల శిల్పాలను చిత్రీకరించారు. ముఖద్వారం కాంతితో స్మారక చిహ్నాలను వెలిగించడంతో ఢిల్లీ నగరం వెలిగిపోతోంది. ప్రతినిధుల కోసం విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణానికి ముందు ఏర్పాటు చేసిన నటరాజ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మా గాంధీ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమన్న రాష్ట్రపతి. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద 12 అడుగుల గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ద్రౌపది ముర్ము. మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రపంచం ప్రగతి సాధించలేదన్న ఉపరాష్ట్రపతి. జైపూర్లో మహారాణి కళాశాల విద్యార్థులతో సమాజ నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం అంశంపై ముచ్చటించిన జగదీప్ ధన్కడ్. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో ప్రధానమంత్రి భేటీ. నూతన విద్యా విధానంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్న నరేంద్ర మోదీ. విశాఖలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ను ప్రారంభించిన కేంద్ర పోర్టుల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్. దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రధాని అవిరళ కృషి చేస్తున్నారని వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా పొన్నవరంలో నా మట్టి నా దేశం కార్యక్రమం. మట్టిని సేకరించిన కేంద్ర పూర్వ మంత్రి సుజనా చౌదరి. జాతీయ భావంతోనే మట్టిని సేకరిస్తున్నామన్న బీజేపీ నేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.